భయపడి పారిపోయినటువంటి శిష్యులైన వారు బాహాటముగా సువార్త ప్రకటించినటువంటి దినం ఆదివారం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వచనములో పారిపోయినటువంటి పేతురు గారు అందరిలో లేచి బిగ్గరగా ధైర్యముగా ఆయన మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తాం. అంటే శిష్యులైన వారు ధైర్యముతో సువార్త ప్రకటించిన రోజు ఆదివారం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనములో బాహాటముగా ఎంతమంది వద్దన్నా సరే యేసు ప్రభు గురించి బాహాటముగా సాక్ష్యం ఇచ్చిన రోజు ఏంటంటే యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులమని సాక్ష్యం ఇచ్చిన రోజు ఏ రోజు అంటే ఆదివారము. అపోస్తలుల కార్యాలు 2:32లో మనం గమనిస్తాం.